ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. It's named after my father-in-law. అంటే ఒకనొక టైంలో అమ్మకి హాస్పిటల్ బిల్లు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు ఆ పెయిన్ఫుల్ డేస్ గుర్తొచ్చి Yes. స్టార్ట్ చేశారా? Yes, yes, Huh? yes. My father-in-law, we lost him to leukemia. ఓకే. సో ఆయనకి ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంట్లో డబ్బు లేదు ఆయనకి. సో ఆల్ దోస్ పెయిన్స్ ఆర్ దేర్ విత్ అస్. సో వీ హావ్ స్టార్టెడ్ దిస్ ట్రస్ట్. సో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హెల్ప్ అది ఇమీడియట్గా చేస్తాం. తమిళనాడులో సినిమా వాళ్ళు చాలా మంది ట్రస్ట్ల ద్వారా చాలా హెల్ప్ చేస్తారు. ఎస్ విషయాల Yes. అంతే విజయ్ గారు చేస్తారు ఎస్ అండ్ మీరు ఉన్నారు, సూర్య గారు ఉన్నారు. సూర్య గారు సూర్య ఫౌండేషన్స్. సో అది ఉంది. గ్రేట్ అది. సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ సమ్వేర్ కదా. అన్ని డబ్బు పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్తామైనా ఆ పెద్ద ఇల్లు అయితే 10,000 square feet ఇల్లు ఉంటే కూడా అలాగే ఉంటుంది. యూ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ విత్ యూ కదా. సో హౌ మచ్ కెన్ యూ సేవ్, హౌ మచ్ కెన్ యూ బై థింగ్స్, హౌ మచ్ కెన్ యూ స్పెండ్ లావిష్లీ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ అ నైస్ వే టు గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ హు డిజర్వ్ టు లీడ్ అ గుడ్ లైఫ్. తమిళ్ మక్కల్లో మీకు బాగా నచ్చిందంటే ఏమని చెప్తారు? వెరీ అన్అజ్యూమింగ్, వెరీ ఆనెస్ట్. అనుకుంటున్నారా ఆ హానెస్ట్ పీపుల్ డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిపించి? నో, ఆ థాట్స్ నాకు అస్సలు లేదు. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? వాట్ ఇస్ యువర్ డ్రీమ్? ఎమ్మెల్యే క్యాబినెట్ లో మినిస్టర్ గా ఉండాలన్నా? మై డ్రీమ్ ఇస్ టు స్లీప్ వెరీ పీస్ఫుల్లీ ఎట్ నైట్. ఓకే. అంతే. ఐ కాంట్ లూజ్ మై స్లీప్. నేను 10 గంటల తర్వాత ఐఎమ్ అ జాంబీ. ఇంట్లో అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఆఫ్టర్ 10 నా కళ్ళు ఇలాగ అయిపోతుంది. మీరు ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. ఓకే. ఐల్ బి ఇన్ మై ఓన్ జోన్. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది నాకు. సో టిల్ 4:35 ఐఎమ్ లైక్ ఇన్ మై డీప్ స్లీప్. సో నథింగ్ కెన్ గివ్ మీ స్లీప్లెస్ నైట్స్. ఓకే. పిల్లలకు ఒంట్లో బాగాలేదంటే, ఆర్ ఇఫ్ మై హస్బెండ్ ఇస్ అన్వెల్, దిస్ ఓన్లీ things which can give me sleepless nights. But otherwise I have to, after 10, like I have to sleep in. So my only dream is, let me be happy, let me sleep well on time, and I'm fine with it. అంటే ఇక్కడ అంటే సక్సెస్ అనే మాట విని It's all పొలిటికల్ లైఫ్ లో superficial. సక్సెస్ అవ్వకపోతే నిద్ర వస్తుందా? That's all superficial. ఓకే. Superficial kada, anni superficial. What is a guarantee I'll win tomorrow? If I win today, what is a guarantee I'll win again tomorrow? You don't know. Everything is superficial. So your life cannot depend on something which is very superficial. The reality of life, you have to accept that. You fail, you fail. You work hard to win again. You don't win, you work hard again. Ante. సో బీజేపీ అన్నామలై గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? I think he's a very big plus for Tamil Nadu BJP. ఎస్, ఎగ్జాక్ట్లీ. Yeah. సో నెక్స్ట్ మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? I have no idea. నో ఐడియా. No idea at all. ఓకే. I have no plans. I have no idea. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది? మీరు అన్నారు మీకు ఇన్స్పిరేషన్ జయలలిత అని చెప్పారు. మళ్ళీ ఒక 4-5 years తర్వాత ఇంకొక స్టేట్మెంట్, ఫుల్ ఆరోగెన్స్ వచ్చేసింది, అందుకంటే ఫుల్ యాటిట్యూడ్ వచ్చేసింది. So when I was in Tamil Nadu, appudu start chesinappudu, she was a very sweet person. But I've seen that arrogance person maristar kada. I've seen that changes in Jayalalitha garu. ఓకే. From that hard working, simple, get going, akkad nunchi a success vachi you change. ఓకే. So ade nen chusanu Jayalalitha garu badra. The success changed her completely. ఆమె బతుకున్నప్పుడు ఎప్పుడైనా చెప్పారా? స్టేట్మెంట్ ఇచ్చారా? I've always been very vocal. I've always been vocal. ఓకే. దానివల్ల మైనస్ అయిందా రియల్ లైఫ్ లో కానీ రియల్ లైఫ్ లో? I hardly met her after that. I hardly met her. కానీ ఇలాంటి వాయిస్ ఉన్న వాళ్ళే ఇష్టం కదా తనకి. ఎందుకు మిమ్మల్ని దూరంగా పెట్టారు మళ్ళీ? Yeah, because I was with DMK kada. I was with DMK. ఓకే. మేబీ జయలలిత గారు పాలసీ అంతా మిగతా స్టేట్స్ కి ఇప్పుడు వస్తుంది అనుకుంటా. Such as? సో ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అట్లీస్ట్ జయలలిత గారు మినిస్టర్స్, క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్స్ ఆమె ఫేస్ చూడగలరా? No. ఇలానే ఉంటాయి కదా. Ante kada. So no, that అంతే. ade she started enjoying that. ఓకే. Ante. She started enjoying of people. Andaru na kinda undali. She started enjoying that position as one supremacy leader. సో ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ అంటే, సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు అంటే? చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి సినిమా జయప్రద గారు,
జయసుధా గారు మీ టైంలో మీరు సి and దే హావ్ రోజా. నాట్ బీన్ ఒక పెద్ద పొజిషన్ లో రాలేదు. అలా చూస్తే ఐ వుడ్ సే హేమమాలిని గారు 3rd టైం ఎంపీ అయ్యారు కదా. అవును. సో సౌత్ లో ఎస్పెషల్లీ సౌత్. అదే ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్. రోజా యా, రోజా ఇస్ డిఫరెంట్. రోజా ఒక మినిస్టర్ అయ్యారు. సో Hmm. ఇట్స్ నైస్ టు సీ రోజా. సుమలత గారు షీ వాజ్ MP. ఇండిపెండెంట్ ఎంపీ. సో ఇట్స్ నైస్ టు సీ విమెన్ కమింగ్ ఫార్వర్డ్. బట్ ఇంకా రావాలి. విమెన్ షుడ్ కమ్ ఫార్వర్డ్. Hmm. దట్ వాజ్ వాట్ ఐ వుడ్ సే. సో నెక్స్ట్ మీ అక్కడి నుంచి మీరు ఉంటారు, ఇక్కడ నుంచి రోజా ఉంటారు, అక్కడి నుంచి సుమలత గారు ఉంటారు. సో కేరళలోనే లేరు ఇప్పుడు. కేరళలో ఎవరు లేదు ఇప్పుడు. వస్తారు. ఐఎమ్ షూర్ సంబడి విల్ కమ్ ఫ్రమ్ దే. ఓకే. ఐఎమ్ షూర్.